వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ తెలంగాణ ఆర్మీ స్కూలు. అంటే అన్ని ఆర్మీ స్కూల్ ఎట్లుంటే మనకు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆర్మీ స్కూల్ స్టార్ట్ చేసింది. దాంట్లో ఓన్లీ బాయ్స్కి మాత్రమే అప్లికేషన్లు ఉన్నాయి. 6th క్లాస్కి రుక్మాపూర్ కరీంనగర్లో ఉంది ఇది. అంటే విషయం ఏంటి అంటే అందరూ మూస పద్ధతిలో అయితే ఇంజనీరింగ్ పోతాము, లేకపోతే మెడిసిన్ చదువుకుంటాము, డాక్టర్ అవుతాము అనేది కాకుండా కొత్తగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దాంట్లో ఆఫీసర్ కేడర్కి పోతాము అనుకునే వాళ్ళ కోసం ఇది 6th క్లాస్. తర్వాత ఇంటర్ అంటే 11th క్లాస్కి మాత్రమే అడ్మిషన్లు ఉంటాయి. 11th మనం ఇంకో వీడియోలో చూసినాం. ఇది 6th క్లాస్ అడ్మిషన్లకు సంబంధించిన ప్రాస్పెక్టస్. దీంట్లో ఏమేమి ఉంటాయి అని అంటే అకాడమిక్స్, మిలిటరీ ఎడ్యుకేషన్, తర్వాత ట్రైనింగ్ అన్నీ ఓవరాల్గా బంచ్ అంటే ఒకటేసారి అన్నీ దొరికినట్టు ఇంట్లో దొరుకుతాయి. చూద్దాం. అకాడమిక్స్ యాజ్ పర్ సిబిఎస్ఈ కరిక్యులం. మనకు సిబిఎస్ఈ కరిక్యులం ఉంటుంది. మనకు తెలంగాణలోనేమో ఎస్ఎస్సి అంటే స్టేట్ సిలబస్ ఉంటుంది. ఇదేమో సిబిఎస్ఈ అంటే సెంట్రల్ సిలబస్. తర్వాత యూపీఎస్సి ఎన్డీఏ ఎగ్జామినేషన్ 6th క్లాస్ నుంచే మనకు ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ, తర్వాత యూపీఎస్సి సివిల్స్ రాయడానికి, కలెక్టర్లు కావడానికి, ఐపీఎస్ ఆఫీసర్లు కావడానికి కోచింగ్ ఇస్తారు. డిబేట్స్ ఉంటాయి. తర్వాత క్విజ్ ఉంటుంది, పర్సనాలిటీ డెవలప్మెంట్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, సెమినార్స్, ప్రాజెక్ట్ వర్క్, స్కిట్స్, హార్టికల్చర్ ఇవన్నీ ఉంటాయి. అవుట్డోర్ యాక్టివిటీలు ఏమేమి ఉన్నాయంటే ఫిజికల్ ట్రైనింగ్, ఆబ్స్టకిల్ కోర్స్, తర్వాత క్రాస్ కంట్రీ రన్నింగ్, తర్వాత లాంగ్ డిస్టెన్స్ మ్యాచెస్, మార్చెస్, డ్రిల్ ప్రాక్టీస్, ఎన్సీసీ, బాక్సింగ్, రెజ్లింగ్, ఆర్చరీ, సైక్లింగ్, గేమ్స్, స్పోర్ట్స్, జిమ్నాస్టిక్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇకపోతే క్లాస్ 6th వచ్చేసరికి మనకు 80 సీట్లు ఉంటాయి. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి. యాజ్ పర్ స్కూల్ ఈజ్ స్పెషల్లీ మీన్ ఫర్ ప్రొవైడింగ్ మిలిటరీ ఎడ్యుకేషన్. మనకు స్పెషల్గా ఇది మిలిటరీ ఎడ్యుకేషన్ కోసమే స్టార్ట్ చేసింది కాబట్టి దీంట్లో క్యాండిడేట్స్ హు ఆర్ నాట్ డిసైరస్ టు జాయినింగ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్ అడ్వైజ్ నాట్ టు అప్లై. ఒకవేళ మేము జనరల్ చదువులు చదువుతాం అనేటోళ్ళకు మాత్రం ఇది కాదు. ఖచ్చితంగా మిలిటరీ చదువులు చదువుతాము, నేవీ, ఎయిర్ ఫోర్స్ అనేటివి చదువుకుంటాము అనుకునేటోళ్ళకు సైన్స్ స్కూల్ అన్నమాట ఇది. అందరూ అప్లై చేసుకోవడానికి వీల్లేదు. దీంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే అప్లై చేసుకోవాలి. వేకెన్సీలు ఎట్లున్నాయంటే ఎస్సీలకు 75% సీట్లు ఉంటాయి. దీంట్లో 60 సీట్స్, బీసీసీ 2, ఎస్టీలకు 5, బీసీ 10, మైనారిటీస్ 2, ఓసీ, ఈబీసీ 1, మొత్తానికి 80 సీట్లు ఉన్నాయి. బాయ్స్కి మాత్రమే. ఎలిజిబిలిటీ ఎట్లా చూద్దాం. ఓన్లీ బాయ్స్ హూ అపియర్ క్లాస్ 5th ఎగ్జామినేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ స్కూల్ అకాడమిక్ ఇయర్ 23-24. గవర్నమెంట్ స్కూల్ అయినా సరే, ప్రైవేట్ స్కూల్ అయినా సరే, దాంట్లో ఈ సంవత్సరం 4th క్లాస్ చదువుతున్న పిల్లలు కాదు, 5th క్లాస్ చదువుతున్న పిల్లలు మనకు అప్లై చేసుకోవడానికి ఉంది. యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉండాలంటే 2 లక్షలు ఉండాలి. అర్బన్ వాళ్ళకైతే, విలేజ్ వాళ్ళకి 150,000 ఉంటే సరిపోతుంది. అంటే మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ మనం ఎంఆర్ఓ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. తెలుగు మీడియం తర్వాత ఇంగ్లీష్ మీడియం పిల్లలు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరికీ షల్ నాట్ ఎక్సీడ్ 11 years 1/4/2024. 4వ నెల 1వ తారీఖు 2024 వరకు 11 సంవత్సరాలు ఉండాలి. వాళ్ళు ఎప్పుడు పుట్టి ఉండాలంటే 1/4/2013 నుంచి 31/3/2015 మధ్యలో పుట్టి ఉండాలి. వాళ్ళు ఏమేమి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, టీసీ, బోనాఫైడ్స్, మార్క్స్ షీట్ క్లాస్ 5th, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ ఫోటోలు 5, ఆరోగ్యశ్రీ లేకపోతే రేషన్ కార్డు ఉండాలి. అడ్మిషన్ ఇది అప్లికేషన్ ప్రొసీజర్ ఎట్లుంటుందంటే అప్లికెంట్ మస్ట్ సబ్మిట్ హిస్ అప్లికేషన్ ఓన్లీ త్రూ ఆన్లైన్లో మాత్రమే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దానికి మనం 200 డెబిట్ కార్డు కానీ ఆన్లైన్లో పే చేయాలి. తర్వాత బిఫోర్ ఫిల్లింగ్ అప్లికేషన్ మనము మొత్తం ప్రాస్పెక్టస్ చదివి ఉండాలి. తర్వాత మనకు ఫోటో, సైన్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు డౌన్లోడ్ దేర్ హాల్ టికెట్స్. ఎప్పటి నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే 6/3 వచ్చే నెల 6వ తారీఖు నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ షాల్ బి కన్సిడర్ ఫర్ అడ్మిషన్ బేస్డ్ ఆన్ దేర్ కంబైన్డ్ మెరిట్ ఆఫ్ స్టేజ్ 1, స్టేజ్ 2 2 లెవెల్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి 2 లెవెల్లో పాస్ అయితేనే మనకు అడ్మిషన్ ఇస్తారు. సెలెక్షన్ ప్రాసెస్ స్టేజ్ 1 కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రిటర్న్ ఉంటుంది. 100 మార్క్స్ ఉంటాయి, 100 క్వశ్చన్స్. స్టేజ్ 2 స్క్రీనింగ్ టెస్ట్. దీంట్లో ఏమేమి ఉంటాయి అంటే
మనకు ఫిజికల్, సైనిక్ స్కూల్ యాప్టిట్యూడ్ అంటే రిటర్న్, డిస్క్రిప్టివ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ ఉంటాయి. మెడికల్ ఫిట్నెస్ ఫిట్టా అన్ఫిట్టా అనేది కూడా దీంట్లో మనకు తెలిసిపోతుంది. ఇక స్టేజ్ 1కి వచ్చేసరికి మనకు 100 మల్టిపుల్ చాయిస్లు ఉంటాయి. బైలింగ్వల్ అంటే తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. క్వశ్చన్స్ టు బి ఆన్సర్డ్ ఇన్ 2 hours 30 minutes, 2.5 గంటల ఎగ్జామ్ ఉంటుంది. దీస్ క్వశ్చన్స్ విల్ బి బేస్డ్ ఆన్ 5th standard టెక్స్ట్ బుక్స్. 5వ తరగతి మనకు సిలబస్ను ఆ స్టాండర్డ్ బేస్ చేసుకొని ఉంటుంది. ఎందుకైనా మంచిది స్టేట్ సిలబస్తో పాటు సెంట్రల్ సిలబస్ బుక్లు కూడా చదువుకుంటే బాగుంటుంది. టు క్వాలిఫై సైనిక్ స్కూల్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ స్టూడెంట్స్ నీడ్ టు అబ్టైన్ ఏ మినిమమ్ 25 మార్క్స్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్. అన్ని సబ్జెక్టులలో 25% మార్క్స్ రావాలి. మినిమం 40% అగ్రిగేట్ మార్క్స్, అన్నిట్లో కలిపితే 40% అగ్రిగేట్ మార్క్స్ రావాలి. దీంట్లో ఎట్లున్నాయి, మ్యాథ్స్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. టైం ఎంత 60 minutes. జీకే, ఎస్సీ, తర్వాత ఎస్ఎస్టీ దీంట్లో ఏమేమి ఉన్నాయంటే 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 20, ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్ ఉంటాయి. ఓవరాల్గా 100 క్వశ్చన్స్, తర్వాత టోటల్ మార్క్స్ 100. ఒకవేళ దీంట్లో పాస్ అయితే మనకు సెకండ్ లెవెల్కి పిలుస్తారు. దీంట్లో 1:10 రేషియోలో పిలుస్తారు అన్నమాట. అంటే ఒక్క సీట్కి 10 మంది పిల్లల్ని పిలుస్తారు. ఒకవేళ అందులో అట్లా కాలేదు, కట్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ 40 మేబీ ఎదర్ రేజ్డ్ ఆర్ లోవర్. ఒకవేళ ఎక్కువ ఉన్నారు తక్కువ ఉన్నారంటే కూడా వాళ్ళ బేస్ చేసుకొని చేంజ్ చేస్తున్నమాట. ఇక స్టేజ్ 2 స్క్రీనింగ్ టెస్ట్ అంటాము. దాంట్లో 150 మార్క్స్ ఉంటాయి. ఫిజికల్ టెస్ట్లు ఏమేమి ఉంటాయంటే రన్నింగ్ 4 kilometers 20 minutes, 4 kilometers 20 minutesలో ఉరకాలి. పుషప్స్ 15, సిటప్స్ 20, చిన్అప్స్ 3, వర్టికల్ రోపు 3 meters. ఒకవేళ కరెక్ట్ చేస్తే దానికి 2 మార్క్స్ ఇస్తారు. ఒకవేళ తప్పుగా చేస్తే 0 మార్క్స్ వచ్చేస్తాయి. ఈ క్యాండిడేట్ హ్యాస్ టు స్కోర్ 6 marks టు బి క్వాలిఫైడ్ ఇన్ ఫిజికల్ టెస్ట్. ఫిజికల్ టెస్ట్లో పాస్ కావాలి అంటే 6 marks రావాలి. ఏ క్యాండిడేట్ స్కోరింగ్ లెస్ దెన్ 6 marks ఇన్ ద ఫిజికల్ టెస్ట్ డీమ్ టు బి అన్ఫిట్. ఒకవేళ 6 marks రాలేవు అంటే అన్ఫిట్ అయిపోతారు. సైనిక్ స్కూలు ఆప్టిట్యూడ్ టెస్ట్ 100 మార్క్స్ ఉంటుంది, రిటర్న్, డిస్క్రిప్టివ్. సైనిక్ స్కూలు ఇందులో ఎట్లుంటుంది అంటే ఎవ్రీ బ్యాచ్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బి షార్ట్ లిస్టెడ్ బేస్డ్ ఆన్ మెరిట్. దీంట్లో మెరిట్ బేస్ చేసుకొని ఇస్తారు. దీంట్లో ఏమేమి ఉంటాయంటే లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 20 marks, ఇంగ్లీష్ ఆప్టిట్యూడ్ ఇంక్లూడింగ్ కంప్రిహెన్షన్, ప్యాసేజ్, స్టోరీ రైటింగ్, లెటర్, కన్వర్జేషన్, పోస్టర్ మేకింగ్. ఇక చిన్నపిల్లలు కాకపోతే కొంచెం మనము ప్రాక్టీస్ చేపిస్తే సరిపోతుంది. మ్యాథ్స్ ఆప్టిట్యూడ్ మనకి డివిజిబిలిటీ, యాంగిల్స్, హెచ్సిఎఫ్, ఎల్సిఎం, ఫ్యాక్టర్స్, మల్టిపుల్స్, ప్రైమ్, కంపోజిట్ నంబర్స్, టైం కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ 20 marks. ఈవీఎస్ ఆప్టిట్యూడ్ సైన్స్, ఇది యానిమల్స్, అగ్రికల్చర్, బాడీ పార్ట్స్, ఫారెస్ట్, రివర్స్, అట్మాస్ఫియర్, సన్, ప్లానెట్స్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత సోషల్, బేసిక్ హిస్టరీ, కల్చర్ ఆఫ్ ఇండియా, బేసిస్ ఆన్ సోలార్ సిస్టమ్ అండ్ అర్త్. ఇవన్నీ ఇంగ్లీష్ మీడియంలోనే క్వశ్చన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్ ఓవరాల్ 25 marks. అయితే వాళ్ళు ఓవరాల్గా ఏదన్నా అడుగుతారేమో. మెడికల్ ఫిట్నెస్ అయితే డెసిషన్ మాత్రం ఫైనల్గా ఎన్డీఏ ఎగ్జామినేషన్కి ఏమేమి ఉంటుందో బోర్డుదే ఫైనల్. విజువల్ స్టాండర్డ్, కలర్ బ్లైండ్నెస్ కేసెస్ ఆర్ నాట్ పర్మిటెడ్. అంటే మనకు వర్ణ వ్యంధత్వం అంటారు, అంటే కలర్స్ ఐడెంటిఫై చేయలేరు. వీళ్ళు పోయేదే ఆర్మీ, నేవీ కాబట్టి కలర్ బ్లైండ్నెస్ ఉంటే తీసుకోరు. డిస్టెంట్ విజన్, మయోపియా, హైపర్మెట్రోపియా, దగ్గరవి కనిపించకుండా తీసుకోరు, దూరం కనిపించకుండా తీసుకోరు. అది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే అదర్ స్టాండర్డ్స్ ఇంకేమున్నాయంటే ఒబేసిటీ ఉన్నా తీసుకోరు, అంటే ఎక్కువ వెయిట్ ఉన్నా తీసుకోరు, తక్కువ వెయిట్ ఉన్నా తీసుకోరు. తర్వాత బోన్స్, మన బోన్స్ బొక్కలు సరిగ్గా ఫార్మేషన్ కాకుండా తీసుకోరు. ఇంకా స్పీచ్ లైక్ స్టామరింగ్, దెర్ ఇస్ నో ఇంపిడిమెంట్ ఆఫ్ స్పీచ్ లైక్ స్టామరింగ్, అంటే నత్తి ఉన్నా తీసుకోరు, గుర్తుపెట్టుకోండి. మాల్ ఫార్మేషన్ ఆఫ్ హెడ్, డిఫార్మిటీ, ఫ్రాక్చర్, డిప్రెషన్ ఆఫ్ బోన్స్ ఆఫ్ ద స్కల్. మనకు ఈ పుర్రె కూడా సరిగ్గా లేకున్నా, ఈ హెడ్ సరిగ్గా లేకున్నా తీసుకోరు. ఇంకా ఇంపేర్డ్ లైక్ హియరింగ్, డిశ్చార్జ్ ఫ్రమ్ డిసీజెస్ లైక్ ఎదర్ ఇయర్ అన్హీల్డ్ ఆర్ ఫార్మేషన్ ఆఫ్ టింపానిక్ మెంబ్రెయిన్. ఇంకా ఇతరత్ర సమస్యలున్న ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా తీసుకోరు. చెస్ట్ కానీ, మనకు హెర్నియా కానీ, ఇంకేమున్నాయి ఫిస్టులా కానీ, ఇటువంటి ఏమున్నా తీసుకోరు. ఇంకా స్పెషల్గా ఇచ్చేది చూడండి, ఒకవేళ క్యాండిడేట్స్ విత్ టాటూ ఆన్ ద బాడీ ఎక్సెప్ట్ దోస్ పర్మిటెడ్ బై సర్టెన్ రిలీజియన్స్
విల్ బి రిజెక్టెడ్, డిస్క్వాలిఫైడ్. మన బాడీ మీద టాటూలు ఉంటే తీసుకోరు. ఇకపోతే నాకింగ్ నీస్, ఈ మోకాళ్ళు తట్టుకుంటాయి కదా వాళ్ళు. ఫ్లాట్ ఫుట్, ఎక్కువ వెయిట్ ఉన్నా సరే తక్కువ వెయిట్ ఉన్నా సరే సర్జరీలు ఉన్నా తీసుకోరు. ఇది దీర్ఘకాలిక డిసీజెస్ ఉన్నా తీసుకోరు. ట్రిమర్స్, టాటూస్. ఏజ్ ఎంత ఉండాలి? హైట్ 10 yearsకి 123 centimeters, వెయిట్ 23. 11 years అయితే 127, 24 kgs. రిలాక్సేషన్ 2 centimeters ఇన్ హైట్, 1.5 kgs ఇన్ వెయిట్ కూడా రిలాక్సేషన్ ఇచ్చారు. ఇంపార్టెంట్ టైం లైన్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. అడ్మిషన్ నోటిఫికేషన్ ఈ రోజు నుంచి 22, మనకు డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈ రోజు నుంచే 22 నుంచి. లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆన్లైన్ అప్లికేషన్ 1/3 వచ్చే నెల 1st వరకు ఉంది. కాబట్టి చాలా తక్కువ పీరియడ్ ఆఫ్ టైం ఉంది కాబట్టి అప్లై చేసుకోవడానికి తొందరగా అప్లై చేసుకోండి. హాల్ టికెట్లు 6/3 వచ్చే నెల 3వ తారీఖు నుంచి, వచ్చే నెల 6వ తారీఖు నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్టేజ్ 1 ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అంటే 10/3 వచ్చే నెల 10వ తారీఖు ఉంది. స్టేజ్ 2కి వీళ్ళు డేట్లు ఇట్లా ఇస్తారన్నమాట. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎట్లా బేస్ చేస్తారు అని అంటే, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 100 మార్క్స్, ఫిజికల్ ఫిట్నెస్ 20, సైనిక్ స్కూల్ ఆప్టిట్యూడ్ టెస్ట్కి 100, కమ్యూనికేషన్ స్కిల్స్కి 25, మెడికల్ ఫిట్నెస్ ఎట్లుంటుందంటే మెడికల్ ఫిట్టా కాదా అనేది టోటల్ 250 మార్క్స్. ఇది మనకు 6th క్లాస్ అడ్మిషన్ సైనిక్ స్కూల్ది, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించింది. ఖచ్చితంగా అప్లై చేసుకోండి. 10 మందికి షేర్ చేయండి. చిన్నపిల్లలు ఇటువంటి స్కూళ్ళలో చదివితే చాలా వాళ్ళ లైఫ్ మనం సెట్ చేసిన వాళ్ళం అవుతాం, వాళ్ళకు సహాయం చేసిన వాళ్ళం అవుతాం. అంతకుమించి అందరూ పోతున్నట్టు అందరు లెక్క 6th క్లాస్ పోయి స్టేట్ సిలబస్లో చదివితే బాగుండదు. కొంచెం కొత్తగా చదివించాలి పిల్లల్ని. కొత్తగా చదివిస్తే వాళ్ళ లైఫ్ కూడా కొత్తగా చాలా బాగుంటుంది. CBSE స్టాండర్డ్ కాబట్టి చాలా బాగుంటుంది. అర్థం చేసుకోండి. 10 మందికి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల 10 మందికి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.